హరీష్ రావు రాధాకిషన్ రావుల పైన ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేసిరట. ఈ కేసు ఎవరైనా చక్రధర్ గౌడ్ పెట్టిన కేసు నమోదుకు సరైన కారణాలు లేవు. రాజకీయ శత్రుత్వం కనిపిస్తోంది. ఫిర్యాదులో అసాధారణ జాప్యం జరిగింది. కొనసాగింపునకు అనుమతిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగమే హైకోర్టు తీర్పు. అంటే చాలా లేటుగా కేసు పెట్టారు అన్న కోణంలో కోర్టు ఆ కేసును కొట్టేసింది. మరి ఇప్పుడు ఈయన హరీష్ రావు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడలేదా? కొంతమందికి ఆశ్చర్యం వేయొచ్చు. కానీ ఆ పర్టికులర్ కేసులో 2023లోనే ఎప్పుడో జరిగితే చాలా లేటుగా ఆలస్యంగా ఎందుకు కేసు పెట్టారు? అప్పుడంటే మరి గవర్నమెంట్ వాళ్ళది ఉన్నప్పుడు భయపడి కేసు పెట్టలేదు అంటున్నారు. గవర్నమెంట్ మారింది కదా, ఎందుకు కేసు పెట్టలేదు, అప్పుడు కూడా ఎందుకు లేట్ చేశారన్నది కోర్టు అడిగిన ప్రశ్న. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేసిన కేసును కొట్టేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది. హరీష్ రావు, రాధాకిషన్ రావులపైన కేసులో అభియోగాలకు అనుగుణంగా సరైన కారణాలు లేవని పేర్కొన్నది. ఫిర్యాదుదారుడు హరీష్ రావు ఇద్దరు ఎన్నికల్లో ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఫిర్యాదులో రాజకీయ శత్రుత్వం కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఫిర్యాదు చేయడంలో అసాధారణ జాప్యానికి కారణాలు పేర్కొనలేదని తెలిపింది. హరీష్ రావు, రాధాకిషన్ రావులపైన కేసు నమోదుకు తగిన కారణాలు లేవంటూ ఎఫ్ఐఆర్ కొట్టేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హరీష్ రావు, రాధాకిషన్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపైన విచారించిన జస్టిస్ కె లక్ష్మణ్ గురువారం తీర్పు వెలువరించారు. ఫిర్యాదుదారు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బలవంతపు దోపిడీకి పాల్పడినట్టు కానీ, పబ్లిక్ సర్వెంట్గా విశ్వాసఘాతుకానికి పాల్పడినట్టు కానీ, నేరపూరిత బెదిరింపులకు సంబంధించి కానీ ఎలాంటి ఆరోపణలు చేయలేదని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 66 కింద ఫిర్యాదులో ఎలాంటి ఆరోపణలు లేవు. ఆరోపణలన్నీ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినవే అన్నారు. ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారు చక్రధర్ గౌడ్ను బెదిరించి ఆస్తి, డబ్బును వసూలు చేసినట్టు హరీష్ రావు పైన ఎలాంటి ఆధారాలు లేవని, అలాంటప్పుడు ఐపీసీ సెక్షన్ 386 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతించలేమని దాన్ని కొట్టేస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు 2023 ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి 30 దాకా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దర్యాప్తు పూర్తయి అభియోగ పత్రం దాఖలైంది. ఇదే కేసులో 60వ సాక్షిగా చక్రధర్ గౌడ్ వాంగ్మూలం నమోదు చేశారు. అందులో చెప్పినవే ఈ ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. చక్రధర్ను పలు కేసుల్లో అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చక్రధర్ గౌడ్ దాఖలు చేసిన కౌంటర్లలో పేర్కొన్నారని, చక్రధర్ గౌడ్ను ఆయా కేసుల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినప్పుడు రాధాకిషన్ తనను వేధించినట్లు ఎప్పుడూ ఫిర్యాదు చేయలే. ఈ నేపథ్యంలో ఐపీసీ 386, 409, 506తో పాటుగా ఐటీ చట్టం సెక్షన్ 66 కింద కేసును కొనసాగించడానికి ఎలాంటి కారణాలు లేవు. ఇలాంటి సమయంలో సెక్షన్ 482 కింద కేసును కొట్టేసే అధికారం హైకోర్టుకు ఉందంటూ భజన్లాల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కారణం ఏంటంటే హరీష్ రావు, రాధాకిషన్ రావులపైన ఫిర్యాదు చేయడంలో అసాధారణమైన జాప్యం జరిగింది. 2023 ఏప్రిల్లో సివిల్ దుస్తుల్లో పోలీసులు తనను తీసుకెళ్లారని, యాపిల్ ఫోన్ నుంచి 2023 ఆగస్టులో హెచ్చరిక సందేశం వచ్చిందని ఫిర్యాదుదారు చెబుతున్నారు. ఎవరు? చక్రధర్ గౌడ్. అయితే డీజీపీకి 2024 జూన్ 19న వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుత ఫిర్యాదు గత ఏడాది డిసెంబర్ 1న చేశారని, సంఘటనలు 2023 ఏప్రిల్లో జరిగిన ఫిర్యాదు చేయడానికి ఇంత జాప్యం ఎందుకన్నదానికి ఎలాంటి కారణాలు పేర్కొనలే. హరీష్ రావు మంత్రిగా ఉండడం, రాధాకిషన్ రావు ఆయనకు సన్నిహితుడిగా ఉండడంతో భయంతో ఫిర్యాదు చేయలేదంటూ ఫిర్యాదుదారు న్యాయవాది వాదనల సందర్భంగా చెప్పారు. ఒకవేళ అదే వాస్తవం అయితే 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారింది, అప్పుడైనా ఫిర్యాదు చేయాలి కదా. హస్ముఖ్ లాల్ డి వోరా వర్సెస్ తమిళనాడు, ముదావత్ జ్యోతి వర్సెస్ తెలంగాణ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం జాప్యానికి కారణాలు పేర్కొనకపోవడంతో దీన్ని అనుమతించలేం. ప్రస్తుతం ఈ కేసు కొనసాగింపునకు అనుమతిస్తే న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లవుతుంది. అందువల్ల ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సెక్షన్లకు అనుగుణంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ హరీష్ రావు, రాధాకిషన్ రావులపైన నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేస్తూ 36 పేజీల తీర్పును వెలువరించారు. హరీష్ రావు తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ రెడ్డి వాదన వినిపించారు. అసలు యాక్చువల్గా ఈ టోటల్ ఎపిసోడ్లో ప్రభుత్వం అసలు ఎక్కడ గెలుస్తున్నదని కేసులు, మీరు పెట్టుకున్న టీము, మీ కథ, వ్యవహారము ఏదన్నా చాలామంది చాలా ఇబ్బందులు పెట్టి చాలామందిని అరెస్ట్ చేస్తే వీళ్ళ వాదనలు పేలవంగా ఉండడంతో చాలా కేసుల్లో వాళ్ళు రిమాండ్కి పోకుండానే బయటకు వచ్చేస్తున్నారు. చాలా కేసుల్లో జరిగింది కదా ఆ మధ్య కొనతం దిలీప్ వాళ్ళ అట్లాంటి వాళ్ళ విషయంలో కూడా.
ఒక్కసారి చక్రధర్ గౌడ్కి కాల్ చేద్దాం, ఏం జరిగిందో తెలుసుకుందాం. అంటే ఇందులో 2-3 కేసులు ఉన్నాయి యాక్చువల్గా. మరి ఏ పిటిషన్ ఏం కథ? హలో నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. లైవ్లో ఉన్నారు మీరు? చెప్పండి అన్న. ఇప్పుడు ఏమైందన్న, నిన్న కేసు కొట్టేసినట్టు కదా మీరు వేసిన కేసు హరీష్ రావు అండ్ రాధాకిషన్ రావు మీద? అంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయలేదన్నట్టేనా, మీరు ఓడిపోయినట్ట? అదే అర్థం కాలేదు. అన్ని సాక్ష్యాలు ఇచ్చిన తర్వాత కూడా కేసు కొట్టేయడం అంటే ఆశ్చర్యం అయిపోయినా నేనే. అంటే మీరు డిలే చేసిరు అన్నది కోర్టు చెప్తున్న మాట. రాత్రి ఆర్డర్ చదివాను, దాంట్లో ఉన్న ఒకే ఒక మాట ఏంటంటే, నువ్వు ఇంత ఇన్సిడెంట్ జరిగితే లేట్ గా రిపోర్ట్ చేసావు అంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి, ఆమె అత్యాచారానికి ఒక 2 ఏళ్ళుగా గురయ్యి భయపడి చెప్పలేదు అనుకోండి, తర్వాత కేసు పెడితే అది చెల్లదా అండి? చెప్పండి. పరిస్థితి అందుకే నేను కొద్దిగా లాయర్తో మాట్లాడాను, దీనిపైన సుప్రీంకోర్టు వెళ్ళాలి సోమవారం అని చూస్తున్నాను. ఓకే, మీరు ఏమేమి ఎవిడెన్స్ చేశారు మీరు? మా దగ్గర ఉంది, మా కుటుంబ సభ్యులం అందరం ఇచ్చామండి. కుటుంబ సభ్యులే కాకుండా 16 ఫోన్లు. ఇప్పుడు ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు? ఇప్పుడు ఈ వాదన అంతా గవర్నమెంట్ పెట్టిన లాయర్సా, మీ సపరేట్గా మీరు ప్రైవేట్గా పెట్టుకున్న లాయర్స్ వాదించారా? గవర్నమెంట్ తరఫున ఎక్కడ పొరపాటు జరగలేదు. పోలీసులు వాళ్ళ కృషి మెచ్చుకోవాల్సింది. చాలా కష్టపడ్డారు. ప్రభుత్వం తరఫున పీపీ కూడా చాలా కష్టపడ్డాడు. బట్ ఎక్కడో ఈ మిస్టేక్ నా దగ్గరే ఉందని నేను అనుకుంటా. ఎందుకంటే ఇంకా కొంత సాక్ష్యాలు ఇవ్వాలి కావచ్చు. సో అలాంటివి ఇంకేమన్నా ఉంటే చూసుకొని ఒకసారి సుప్రీంకోర్టులో సరిపోయే ఇవ్వాలి అని నేను అనుకుంటా. ప్రభుత్వం వైపు పర్ఫెక్ట్ ఉంది. నాకు జరిగిన అన్యాయానికి కరెక్ట్ గా మాట్లాడారు వాళ్ళు, ఇన్వెస్టిగేషన్ చేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, నేనే ఇంకా కొద్ది సాక్ష్యాలు ఎక్కువ తీసుకొని వెళ్ళాలి అని నేను అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఆయనకి మరి ఊరట దొరికినట్టేనా? ఆ ఊరట ఏముందండి, వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇది మన మధ్యంతా అరెస్ట్ చేయొద్దు అంటే సంబరాలు చేసుకుంటారు. క్లాస్ అయిపోతే ఏమవుతుందండి? ఇంకా ఇప్పుడు ఇది నాకే అనుకూలంగా వస్తే రేపు ఆయన కూడా సుప్రీంకోర్టు, ఎవరైనా సుప్రీంకోర్టు పోవాల్సిందే ఖచ్చితంగా. ఐదర్ నేనైనా ఆయనైనా సుప్రీంకోర్టు అనేది మ్యాండేట్. వాళ్ళు ఏదో న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కానీ అదంతా అనవసరం. సుప్రీంకోర్టులో గెలిచి చూపించమనండి, ఆ రోజు మాట్లాడాం. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు సింపుల్ ఒకటే, ఇప్పుడు ఇది పర్టికులర్గా ఇది చక్రధర్ గౌడ్కు హరీష్ రావుకు మధ్య ఉన్న కేసు. ఇది నా ఫోన్లో ఆయన ట్యాప్ చేసిన, ఫ్యామిలీ ఫోన్లన్నీ ట్యాప్ చేసిన అనేది చక్రధర్ గౌడ్ ఆరోపణ. ఇందులో సరే హరీష్ రావుని ఒక్కసారి పక్కన పెడితే రాధాకిషన్ రావు మీద ఉన్న కేసును, అంటే ఆయన రాధాకిషన్ రావు మీద కూడా కంప్లైంట్ చేసిండు. కానీ అదే రాధాకిషన్ రావు ఇక్కడ వేరే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిన ఇంకొక కేసులో ఆయన ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు కదా. ఇన్ని నెలలుగా ఇంత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు కదా. మరి ఈ ఫోన్లు ట్యాప్ చేసింది ఎంత నిజమైనప్పుడు మరి ఈ ఫోన్ ట్యాప్ చేయకుండా రాధాకిషన్ రావు ఉండుంటాడా? క్లియర్ అండి. ఈయన అరెస్ట్ చేసినప్పుడు రాధాకిషన్ రావు అంటాడు బండ బూతులతోని ఆయన మీద రకరకాలుగా హింసించి లోపలేసిండు. ఆయన ఎవరు? ఆ మధ్య మన అశోక్ గారు, ఎమ్మెల్సీగా పోటీ చేసిన అశోక్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన మీద బండ బూతులతోని విరుచుకుపడ్డాడు. ఆయన కూడా నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, దుర్మార్గుడు వాడు. సో ఒక పర్టికులర్ కేసు లేట్ అయిందని చెప్పి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఇది సెట్ కాదని చెప్పి కేసు కొట్టేసి ఉండొచ్చు. కానీ రాధాకిషన్ రావు అంటాడు జ్యుడిషియల్ కస్టడీలో ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో నెలల తరబడి ఉన్నాడు కదా, రిమాండ్లో, జైల్లో. మరి అక్కడ చేసినోడు ఇక్కడ చేయలేదంటే మనం నమ్మడానికి ఎట్లా? రకరకాల కొన్ని టెక్నికల్ పాయింట్స్తో కేసుని కోర్టు కొట్టివేయడం జరిగింది. దట్స్ ఇట్. వీళ్ళు ఫోన్లు ట్యాప్ చేసిర్రు, మంది ఫోన్లు విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా వీళ్ళకి ఇనుకున్నారు. డౌటే లేదన్నలా.